నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। నా పేరు మౌనిక। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రీ జన్ అభియాన్ కార్యక్రమ జిల్లా కమిటీ జనరల్ బాడీ సమావేశం పాల్గొన్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, జిల్లా కమిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు। మంచిర్యాల జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యువకులు, కార్యకర్తలు। వేమనపల్లి మండల కల్లంపల్లి గ్రామ శివారులో కోడి పందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి 16 మందిని అదుపులోకి తీసుకొని కోళ్ల కత్తులు, నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు। మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘటన్ శ్రీ జన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, వివిధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగడం జరుగుతుందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ ప్రతి కార్యకర్తకు బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు। కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రజల మధ్య ఉండాలని పిలుపునిచ్చారు। సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, సచిన్ సావంత్ గారు వారి ఆలోచనతోని జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు కొక్కరెల ప్రేమసారావు గారు, అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు, ఖానాపూర్ శాసనసభ్యులు డిసిసి అధ్యక్షులు వెడమ బొజ్జు గారు, పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు, వారితో పాటు ఎమ్మెల్సీ దండే విఠల్ గారు, మేయర్ గారు, వీరందరి ఆలోచన మేరకు ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఏ విధంగా తీసుకుపోవాలి, కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుండి, గ్రామ స్థాయి నుండి, వార్డు స్థాయి నుండి, బూత్ స్థాయి నుండి, డివిజన్ స్థాయి నుండి ఏ విధంగా బలోపేతం చేయాలి, ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా సంక్షేమ నిర్ణయాలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాటిని ఏ విధంగా తిప్పుకొట్టాలి, సోషల్ మీడియాను ఏ విధంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం, వాటితో పాటు మండల కమిటీల అధ్యక్షులు, పట్టణ కమిటీ అధ్యక్షులు, కార్పొరేషన్ అధ్యక్షులు, పిసిసి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్సీ సెల్, బీసీ సెల్, సేవాదల్, డాక్టర్ సెల్, అడ్వకేట్ సెల్, ఈ సెల్ అన్నిటి ద్వారా ఒక ప్రణాళికబద్ధంగా 6 విషయాలపై సుదీర్ఘంగా చర్చించి ఆ చర్చ ద్వారా నిర్ణయాలు తీసుకొని పార్టీని ముందు తీసుకుపోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది। దానిలో భాగంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతుందో 200 యూనిట్లు కరెంటే కానివ్వండి, సన్న బియ్యమే కానివ్వండి, దానితో పాటు గతంలో ఇచ్చేటువంటి పెన్షన్స్ కాకుండా ఆగస్టు 15వ తేదీ నుండి 2,50,000 కొత్త పెన్షన్స్ ను, అదేవిధంగా సుమారు ఇప్పటికే ప్రతి నిజవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు, వాటితో పాటు రేపటి నుండి మొదలు పెట్టేటువంటి ప్రతి నిజవర్గానికి 2,000 ఇళ్లను కార్యక్రమాల కోసం మా కార్యకర్తలను సన్నిహితం చేసి ప్రజల్లోకి తీసుకుపోవాలని ఒక ఆలోచన తీసుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ మా మంచిర్యాల జిల్లా లోపల, మంచిర్యాల నియోజకవర్గం లోపల, అదేవిధంగా చెన్నూరు, బెల్లంపల్లి, ఖానాపూర్ నియోజకవర్గం లోపల మా శాసనసభ్యులు కానీ వీరి రీతిలో ఆ రోజు గత 20 సంవత్సరాల్లో లేనటువంటి అభివృద్ధిని ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో చూసుకుంటే ఇవాళ జిల్లా స్థాయిలో ఒక మాతా శిశు కేంద్రం, అదే కాకుండా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కరకట్ట, దీనితో పాటు ఇవాళ ఏదైతే మోడల్ ఇలా స్కూల్ తీసుకొస్తున్నామో 220 కోట్లతోని ఇలా మంచిర్యాలలో, అదేవిధంగా కేంద్ర విద్యాలయం, తర్వాత ఐఐటి, అదే మంచిర్యాల నియోజకవర్గం వస్తాయి ఇవి, చెన్నూరు నియోజకవర్గం లోపల ఇంటిగ్రేట్ స్కూల్, దాంతో పాటు ఒక లిఫ్ట్ ఇరిగేషన్। రోజు మరొక మంచి రోజుగా భావిస్తున్నా, ఎందుకంటే మరి చాలా తర్వాత మరి గౌరవ
మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ పిన్నింటి రఘునాథరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సర్వసభ్య సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే మరి పూర్తిగా జిల్లా మరి బాధ్యులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మండల అధ్యక్షులు కావచ్చు, మరి అదేవిధంగా అనుబంధ సంఘాల అధ్యక్షులు కావచ్చు, మరి వివిధ పార్టీలో వివిధ హోదాలు ఉన్నవారు కావచ్చు, అందరూ హాజరవ్వడం, ఒకరికొకరం మరి చర్చించుకోవడం, బాధలు కావచ్చు లేకుంటే సమస్యలు కావచ్చు, మరి మిగతా విషయాల గురించి చర్చించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సమావేశాలు మరి దాదాపుగా ఏ పార్టీలో ఉండవు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఒకరికొకరు మరి కుటుంబ సభ్యులుగా కలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి చాలా విషయాలు ఇంతకుముందు అన్నగారు చెప్పడం జరిగింది. మరి చాలా మంది ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీలో మరి వివిధ హోదాలో ఉండి మరి వారు అన్ని రకాలుగా పనిచేస్తున్నారు, పనిచేయని వాళ్ళ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా మరి ఈ సమావేశంలోనే మరి రఘునాథరెడ్డి గారు చెప్తారు. అదే కాకుండా ముఖ్యంగా మండల స్థాయి, అదేవిధంగా మున్సిపాలిటీ స్థాయి, మరి కార్పొరేషన్ స్థాయి కావచ్చు, అన్ని కమిటీలను గ్రామ స్థాయిలో వేసి ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మరి బూత్ స్థాయిలో మరి పటిష్టంగా చేసి మరి రాబోయే మళ్ళీ ఎన్నికల్లో మరి విజయవంతంగా ఈ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో మరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసే దిశగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం మరి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే మొన్న జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడ కూడా చూసినా కూడా వేరే పార్టీ నాయకులు ఎవ్వరూ పనిచేయలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఏదైతే మరి ఓటు కంపల్సరీ అవసరం, మన ఓటు మనం ఉన్నామని గుర్తించాలంటే ఈ రోజు ఆ ఓటు అవసరం కాబట్టి ఆ ఓటును కంపల్సరీ మీరు చేర్చుకోవాలని చెప్పేసి మరి ఇంటింటికి తిరిగి మరి ప్రచారం చేసిన మరి పార్టీ ఏది ఉందో అది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా వెళ్ళని చెప్పేసి తెలియజేస్తున్నాం. కానీ మరి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, మరి బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మరి ఇష్టారీతిన మరి సర్ ప్రోగ్రామ్ అనేది మరి నిర్వహిస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహిస్తారని చెప్పేసి అక్కడక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే మరి బీజేపీ ప్రభుత్వం మరి ఒక నిరంకుశత పాలనను మరి ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ రోజు అవసరం లేనటువంటి మరి సర్ ప్రోగ్రామ్ పెట్టి మరి చాలా మంది ఓటర్లను కూడా మరి ఇబ్బంది మరి గురి చేసిన సంగతి. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో బాలుర పాఠశాల మైదానం నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వేరవెల్లి, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్, వివిధ పాఠశాలల కళాశాల విద్యార్థులు జాతీయ జెండాలతో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథ్ వేరవెల్లి మాట్లాడుతూ, ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల అమర జవానుల ప్రాణాల త్యాగాలతో దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. ప్రస్తుతం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దేశ సరిహద్దుల్లో నిరంతరం కాపలా కాస్తున్న సైనికుల వల్లనైనా అని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తితో అమర సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. 2047లోగా వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని, దీనిలో అందరూ భాగస్వామ్యమై భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, జాజు, కోయిల ఏమాజీ, దుర్గం అశోక్, గోలి రాము, వంగపల్లి వెంకటేశ్వరరావు, ఎనగందుల కృష్ణమూర్తి, పంతి వెంకటకృష్ణ, అశోక్ వర్ధన్, పచ్చ స్వప్నరాణి, బేర సత్యనారాయణ, రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని రంగాల హమాలీల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి తహసీల్దార్ దిలీప్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఆల్ హమాలీ సంఘం వర్కర్స్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గోమాస ప్రకాష్ మాట్లాడుతూ హమాలీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో మార్కెట్లు, గోదాములు, రైస్ మిల్లులు, కూరగాయల మార్కెట్లు, ఇతర వాణిజ్య సంస్థల్లో హమాలీ కార్మికులు ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వారికి తగిన సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ, ఆర్థిక భరోసా లభించడం లేదని పేర్కొన్నారు. వయస్సు పైబడిన కార్మికులు, ప్రమాదాల్లో గాయపడిన వారు, మృతి చెందిన కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు ఉచిత వైద్య సేవలు అందించాలన్నారు. ప్రమాదాల్లో మృతి చెందిన హమాలీ కార్మికుల కుటుంబాలకు బీమా, ఆర్థిక పరిహారం అందించాలని, హమాలీ కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేసి అసంఘటిత కార్మికులుగా నమోదు చేయాలని అన్నారు. ఈ శ్రమ్ కార్డుల ద్వారా హమాలీ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన హమాలీ కార్మికులకు 6,000 పెన్షన్ అందించాలని కోరారు. ఇల్లు లేని హమాలీ కార్మికులకు ఇళ్ల నిర్మాణానికి స్థలం, ప్రభుత్వ గృహ పథకాల ద్వారా సహాయం అందించాలి. ప్రమాదాల్లో గాయపడిన కార్మికులకు ఉచిత వైద్యం, మందులు అందించాలని తెలిపారు. హమాలీ కార్మికులు కుటుంబాలకు ప్రమాద బీమా, ఆర్థిక భద్రత కల్పించాలని, కార్మికుల కుటుంబాలకు విద్యుత్ తదితర ప్రాథమిక సౌకర్యాల్లో రాయితీలు కల్పించాలని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా లక్షట్పేట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం సిఐటి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఎటువంటి భద్రత లేనటువంటి హమాలీలకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా హమాలీలకు కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా, చనిపోయినా ఎవరు పట్టించుకునేటువంటి నాదులు లేడు, ఎటువంటి భద్రత లేదు. అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించి హమాలీ కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం, దాంతోపాటు అందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడము, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ప్రమాదంలో చనిపోయినటువంటి హమాలీ కార్మికులకి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, 55 సంవత్సరాలు దాటినటువంటి హమాలీలందరికీ కూడా నెలకు 6,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ఇల్లు లేనటువంటి హమాలీలందరికీ కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి తదితర డిమాండ్లపైన ఈరోజు తహసీల్దార్ గారికి విన్నవించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హమాలీ కార్మికులు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, ఒక సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి, వెల్ఫేర్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేనట్లయితే రాబోయే కాలంలో మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి రకరకాల హమాలీలు పనిచేస్తూ ఉన్నారు. గ్రామీణ హమాలీలు, ఐకేపీ హమాలీలు, రైస్ మిల్ హమాలీలు, గోడౌన్ హమాలీలు, బజార్ హమాలీలు, తదితర రంగాల్లో పనిచేసేటువంటి అన్ని రకాల హమాలీలు అందరినీ కలుపుకొని ఐక్యంగా పోరాటం చేసి సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్లంపల్లి గ్రామ శివారులో కోడి పందాల పేరుతో బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏపీసీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్ఐ రమేష్, నీల్వాయి ఎస్ఐ నాగరాజు సిబ్బందితో కలిసి బుధవారం అర్ధరాత్రి దాడి నిర్వహించారు. ఈ దాడిలో కోడి పందాలు నిర్వహిస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 కోళ్లు, 45 కత్తులు, 18 ద్విచక్ర వాహనాలు, 12 మొబైల్ ఫోన్లు, 24,040 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 16 మందితో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులు, ద్విచక్ర వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నీల్వాయి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం నిషేధించిన చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా హెచ్చరించారు. కోడి పందాలు, జూదం, బెట్టింగ్ తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు స్థావరాలు ఏర్పాటు చేయడం, నిర్వహించడం, వాటికి సహకరించడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సిపి తెలిపారు.
రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ డాక్టర్ బి జనక ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మందమరి ఏరియా కేకే గనిలో ఐఎన్టీయూసీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్శెట్టి నరేందర్ మాట్లాడుతూ జనక ప్రసాద్ గత 5 దశాబ్దాలుగా కార్మిక సేవలో నిమగ్నమైన మహోన్నత నాయకుడని, వారి నాయకత్వంలో సింగరేణి పూర్వ వైభవం తీసుకురావడానికి విశేష కృషి జరుగుతున్నదని, అందులో భాగంగానే మొన్నటికి మొన్న తాడిచెర్ల 2 గనిని సింగరేణి సాధించుకోవడం, నిన్న మనుగూరు డిప్సైడ్ బ్లాక్ను సైతం సాధించుకోవడం జరిగిందని, గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏండ్ల ఉత్పత్తికి నోచుకొని నైని బ్లాక్లో కూడా జనక ప్రసాద్ విశేష కృషి ఫలితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్కలు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నైని బ్లాక్లో ఉత్పత్తిని సాధించడమే కాక అక్కడి నుండి మొట్టమొదటిసారిగా బొగ్గు రవాణాను చేపట్టి జైపూర్ పవర్ ప్లాంట్కు చేరవేయడం జరిగిందన్నారు. వారి నాయకత్వంలో మరిన్ని నూతన గనులు తీసుకురావడం తథ్యమని, కోయగూడెం సత్తుపల్లి బ్లాక్లో పాటు మందమరి ఏరియాకు చెందిన శ్రావణపల్లి ఓసీ, కేకే 6 గనితో పాటు మాదారం, గోలేటి ఓసీలు, చెన్నూరు సౌత్ బ్లాక్ తదితర గనులకు సాధనకు వారు విశేష కృషి చేస్తున్నారని అన్నారు. వారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో కలకాలం సింగరేణి కార్మికులకు, దేశవ్యాప్త కార్మికులకు సేవలు అందించేలా శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు మైసమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. గని ఫిట్ సెక్రటరీ భీమారపు సద్దయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ హనుమన్న రాంప్రసాద్, నాయకులు కృష్ణమోహన్, కలమండ స్వామి, రణవేణ రాజ్ కుమార్, నాగరాజు, రాజేందర్, కండెం రాజ్ కుమార్, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ఆయుధాలతో సంతోషంగా ఉండాలని, వారు ఎప్పటికీ కూడా సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోసం, వారి యొక్క హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతూనే ఉండాలని, వారి హయాంలో వారు మినిమం వేజ్ బోర్డు చైర్మన్ తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత వారి నాయకత్వంలో సింగరేణి కార్మికులకు మరి ఎన్నో సౌకర్యాలు కల్పించడం జరిగింది, ఎన్నో హక్కులు కల్పించడం జరిగింది. ఉదాహరణ చెప్పాలంటే మరి డిపెండెంట్ ఉద్యోగుల వయసు 35 నుండి 40 సంవత్సరాలు పెంచిందంటే అది జనక ప్రసాద్ గారి కృషి, వాళ్ళ మేనేజ్మెంట్ ఒప్పించి మెప్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాట్లాడి వారి యొక్క వయోపరిమితిని పెంచే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తారు. ఇవాళ కాంట్రాక్ట్ లేబర్ సింగరేణి వ్యాప్తంగా పనిచేసిన 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలు లేని విధంగా మొట్టమొదటిసారిగా వారికి కూడా లాభాల వాటా ఇప్పించే ఘనత జనక ప్రసాద్ ఇచ్చే మన సంఘటన అయిపోతుంది. ఇవాళ 1,20,00,000 ప్రమాద బీమా పథకాన్ని తీసుకొచ్చి మన సోదరులు ఎవరైనా ప్రమాదంలో మరి మరణిస్తే వారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో బయట మరణించినా కానీ, బయట ప్రమాదం జరిగినా కానీ వారికి 1,20,00,000 రూపాయల ప్రమాద బీమాను వర్తింపజేయడం కావచ్చు, కాంట్రాక్ట్ లేబర్ కూడా 40 లక్షల ప్రమాద బీమాను వర్తింపజేయడం కావచ్చు. మనం చూసాం తాడిచెర్ల కానీ 2013 సంవత్సరంలోనే అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సంతకమైన కానీ అప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ నాయకత్వంలో ఆ ఫైల్ తొక్కి పెడితే జయప్రసాద్ గారు మాట్లాడి కిషన్ రెడ్డి గారిని కలిసి, ఈ బొగ్గు శాఖ మంత్రులు కిషన్ రెడ్డి కలిసి తాడిచెర్ల గనిని మనకు వచ్చేలా చేసే విషయాన్ని ఒకసారి పూర్తి చేస్తే మిత్రులారా, మొన్నటి మనం చూసాం మనుగూరు డిస్ట్రిక్ట్ 2 బ్లాక్ ని కూడా మరి ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలని, జెన్కోకి అప్పగించాలని కొంతమంది కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకొని అది ఏదేమైనా కూడా సింగరేణికి రావాలి, సింగరేణిలో బొగ్గుబాలు బంద్ అవుతున్నాయి, 40,000 మంది కార్మికులు మరి ప్రత్యక్షంగా 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, అదేవిధంగా లక్షలాది మంది ప్రజలు పరోక్షంగా సింగరేణి ఆధారపడ్డారు కాబట్టి మనుగూరు డిప్సైడ్ బ్లాక్ను మరి సింగరేణికి ఇవ్వాలని వారు పంపడం పట్టింది కాబట్టి మరి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కానీ మరి రాష్ట్ర ప్రభుత్వము పెద్దలు కానీ వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద మనుగూరు డిప్సైడ్ బ్లాక్ మనకు వచ్చిందంటే చెప్తున్నాం మిత్రులారా. అంతేకాకుండా 14 మైన్స్ మనకు రావాల్సిన ఇవాళ చెన్నూరు సౌత్ బ్లాక్ కావచ్చు, ఎంబీకే బ్లాక్ కావచ్చు, ఇవాళ మనుగూరులో కాకుండా మరి కింద మన భూపాలపల్లి కావచ్చు, గోలేటి కావచ్చు, మాదారం ఓసీ కావచ్చు, మన మందమరిలో ఆర్కే ఓసీ ఎక్స్టెన్షన్ కావచ్చు, సావనపల్లి ఓసీ కావచ్చు, కేకే6 అండర్గ్రౌండ్ మైన్ కావచ్చు, ఇలా 14 మైన్ల కోసం వారు కృషి చేస్తున్నారు. వారి కృషి కారణంగా మన అందరం నిలబడాలి. వారు ఎల్లప్పుడూ సుఖ శబ్దాలతో ఆరోగ్యంగా ఉంటేనే ఆ యొక్క హక్కులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి వేజ్ బోర్డు పర్మనెంట్ మెంబర్ గా రేపు జరగబోయే వేజ్ బోర్డు సమావేశాలు కూడా వారు పాల్గొని ఖచ్చితంగా మెరుగైన వేతన ఒప్పందాన్ని చేస్తారని ఒక ప్రధాన నమ్మకం, విశ్వాసం కార్మికులు ఉన్నది. గత వేజ్ బోర్డులో వారు పాల్గొన్న తర్వాతనే మన 60% పెంచిన విషయాన్ని
ఒకసారి మీ అందరూ గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు చెన్నూరు పట్టణంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రతాప మారుతి హనుమాన్ టెంపుల్ నుంచి గాంధీ చౌక్ వరకు బీజేపీ నేతలు, విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని బీజేపీ నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు చెన్నూరు పట్టణం లోపల పెద్ద ఎత్తున తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులతో పాటు గ్రామ పెద్దలు, వివిధ వ్యాపార సంఘాల వాళ్ళు అందరూ కూడా, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపును విజయవంతం చేయడానికి పోటీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ చెన్నూరు పట్టణ శాఖ నాయకుల తరఫున అందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశం లోపల మరి మువ్వన్నెల జెండా కూడా ఇంటి మీద ఎగరేసుకునేందుకు భయప్రాంతులను కూడా చేసింది ఈ యొక్క కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి 60 సంవత్సరాల పాటు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ మువ్వన్నెల జెండా, హర్ ఘర్ తిరంగా, ఇంటింటికి జెండా ఎగరేయాలి అనేటువంటి ఒక పిలుపునిచ్చి ఈ జాతీయ పండుగగా మనం ఎట్లయితే దీపావళి జరుపుకుంటున్నాము, మనం ఎట్లయితే దసరా జరుపుకుంటున్నాము, 500 సంవత్సరాల పరాయి పాలన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి. మన యొక్క దేశ భక్తిని చాటాలి. వందే వందే. ఈరోజు చెన్నూరు పట్టణంలో మరి తిరంగా ర్యాలీ సందర్భంగా అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మరియు విద్యార్థులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు విధిగా దేశభక్తి చాటుతూ చక్కగా పాల్గొని ఈ ర్యాలీని మరి పురవీధుల గుండా నినాదాలతో ఓరెత్తుతూ మరి తీయడం జరిగింది. మరి ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున ధన్యవాదాలు. ఈ మరి తిరంగా ర్యాలీ వల్ల మరి భారతదేశంలో మరి మువ్వన్నెల జెండా ప్రతి ఇంటిపైన మరి ఎగరేయాలని భారత ప్రధాని గారు మరి సూచించారు. దానిలో భాగంగా భారతదేశంలోని ప్రతి మూలలో ఉన్న ప్రతి మరి అడవుల్లో ఉన్న పల్లెల్లో కూడా మరి పేదవారు కావచ్చు, ఉన్నవారు కావచ్చు, ప్రతి ఇంటిపైన తన దేశభక్తి చాటుతూ మరి జెండా ఎగరవేసుకుంటూ తన దేశభక్తిని చాటుతున్నారు భారతదేశంలోని ప్రజలు. మరి జాతీయ భావాన్ని పెంపొందిస్తూ సింగరేణిలో లాభాల వాటా కేఎల్ మహేంద్ర పుణ్యమేనని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ పేర్కొన్నారు. ఏఐటీయూసీ అగ్రనేత దివంగత కేఎల్ మహేంద్ర వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో లాభాల వాటా కోసం పోరాడిన గొప్ప వ్యక్తి కేఎల్ మహేంద్ర అని, ఆయన కార్మికుల గుండెల్లో జీవితాంతం స్థిరపడతారని ఆయన పేర్కొన్నారు. కార్మికులకు లాభాలు వాటాలో ఇప్పించడంలో ఆయన కృషి మరువలేనిదని సూచించారు. బొగ్గు గని కార్మికులు నిరంతరం దేశానికి వెలుగులు పంచుతున్నారని, వారికి లాభాల వాటా ఇవ్వాల్సిందేనని యాజమాన్యంతో పోరాడిన గొప్ప నాయకుడు మహేంద్ర అని పేర్కొన్నారు. ఆయన లేని లోటు కార్మిక వర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. ఏఐటీయూసీ యూనియన్లో గొప్ప నాయకునిగా ఉంటూ కార్మికుల కోసం నిరంతరం శ్రమించేవారిని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తప్పించేవాడిని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్, సివి రమణ, పెద్దపల్లి బానయ్య, రాజేశ్వరరావు, సత్యనారాయణ మరియు కార్యదర్శుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్కర్స్ యూనియన్ కు గౌరవ అధ్యక్షులు ఉండబడేటువంటి కేఎల్ మహేంద్ర గారు నేటికి చనిపోయి 19 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో సింగరేణి కార్మిక వర్గం మొక్కవని ధైర్యంతో అమరవీరుని ఆచరణను స్ఫూర్తి పురస్సరం మననం చేసుకుంటూ ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కామ్రేడ్ కేఎల్ మహేంద్ర గారి 19వ వర్ధంతిని చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన మందవరిలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కేఎల్ మహేంద్ర గారి వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కేఎల్ మహేంద్ర గారి చిత్రపటానికి మన సిపిఐ జిల్లా కార్యదర్శి, మన బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి కేఎల్ మహేంద్ర గారి చిత్రపటానికి పూర్వమాల వేయాల్సిందిగా కోరుచున్నాం.
కేఎల్ మహేంద్ర గారికి జోహార్ కామ్రేడ్ కేఎల్ మహేంద్ర గారికి అమరవీరుని ఆశయాలను సింగరేణిలో లాభాల వాటా సాధించినటువంటి అమరజీవి కేఎల్ మహేంద్ర గారి 19వ వర్ధంతిని ఈరోజు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ప్రపంచ కార్మిక సంఘాల అధ్యక్షులు కేఎల్ మహేంద్ర గారి 19వ వర్ధంతిని మరి మందమారి యూనియన్ ఆధ్వర్యంలో మరి ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. మరి ఇంతకుముందు మా బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ గారు చెప్పినట్టు కేఎల్ మహేంద్ర గారికి ఒక చరిత్ర ఉన్నది. వారు నిస్వార్థంగా ఇలా కార్మిక హక్కుల కోసం ఎన్నో హక్కులు సాధించినటువంటి మహానుభావులు. ఇవాళ కేఎల్ మహేంద్ర గారు మరి ఆనాడు కార్మికులు వారి హక్కుల కోసం సమ్మె చేస్తే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని మరి నిలదీసి మరి నువ్వు సమ్మె చేస్తే మీ కార్మికులు ఒక రోజు సమ్మె చేస్తే 2 రోజుల జీతం కోస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని వార్నింగ్ ఇచ్చి నీకు కార్మిక చట్టాలు తెలివై నీకు యూనియన్ బైలాస్ తెలియదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కొట్లాడి ఇలా మా కార్మికులు లాభాలు తెస్తే నువ్వు ఏమిస్తావు చెప్పని అడిగితే నువ్వు లాభాలు తీసుకొస్తే వాటా ఇస్తానని చెప్పి ఒప్పించినటువంటి మహా గొప్ప నాయకుడు కేఎల్ మహేంద్ర గారు. మరి ఆ రోజు నుండి 10% నుండి ఇప్పుడు 32% వరకు మన లాభాల వాటా పొందుతున్నామంటే ఇలా కేఎల్ మహేంద్ర గారు సాధించినటువంటి ఘనత. అందుకే ఇలా కార్మిక హక్కులను కాలరాస్తూ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు అంటే ప్రపంచ దేశాల అధ్యక్షుడు కామ్రేడ్ కేఎల్ మహేంద్ర, అదేవిధంగా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి కేఎల్ మహేంద్ర గారు చనిపోయి నేటికి 19 సంవత్సరాలు అవుతా ఉన్నది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఈరోజు ఆయన మహానుభావ నాయకునికి ఈరోజు ఘనమైన నివాళులు ఇలా అర్పిస్తూ ఉన్నారు. ఇలా మహానాయకుడు ఇలా నిస్వార్థంతో యావత్ కార్మిక వర్గానికి ఈరోజు ఎనలేని సేవలు చేశారు. అనేక హక్కులు సాధించి పెట్టినటువంటి ఘనత కామ్రేడ్ కేఎల్ మహేంద్ర గారికి. ఇలా సింగరేణి కాలేజీలో భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగంలో లేనటువంటి విధంగా లాభాల్లో వాటా సాధించి పెట్టినటువంటి సింగరేణి కార్మికులకు మహానుభావుడు కేఎల్ మహేంద్ర గారిని ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇవాళ కొనియాడవలసిన అవసరం ఉన్నది. అంతేకాదు అనేక సందర్భాలలో కూడా ఇవాళ ప్రధాన మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ట్రేడ్ యూనియన్ పరంగా వాళ్లకు అన్ని విధాల నచ్చజెప్పి అవసరమైతే ట్రేడ్ యూనియన్ చట్టాలు మీకు తెలివే అని చెప్పేసి ముక్కుసూటిగా ప్రశ్నించిన వ్యక్తి అంటే ఇవాళ ప్రపంచ దేశాల అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర గారు. ఇలా సింగరేణి కార్మికులు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పాల్గొన్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, జిల్లా కమిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యువకులు, కార్యకర్తలు. వేమనపల్లి మండల కల్లంపల్లి గ్రామ శివారులో కోడి పందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి. 16 మందిని అదుపులోకి తీసుకొని కోళ్ల కత్తులు, నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.